ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అందరికీ శుభ సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్, మీకు ఉన్నంతలో రేపటి నుంచి, ఈరోజు అమావాస్య కదండి, రేపటి నుంచి గుప్త నవరాత్రులు, వారాహి అమ్మ నవరాత్రులు అనమాట. చూడండి ఫ్రెండ్స్, జూన్ 26 కదా రేపు. జూన్ 26 రేపు గురువారం. అంటే రేపు గురువారం నుంచి మళ్ళీ వచ్చేటువంటి గురువారం వరకు 8 రోజులు, మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం వరకు మనకు 9 నవరాత్రులు అవుతాయి అన్నమాట. గుప్త నవరాత్రులు. అందరూ అమ్మవారిని పూజించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చూసి మా ఇంట్లో అరే ఈ వీడియో ముందు షేర్ చేయొద్దా, ఈ వీడియో ముందు షేర్ చేస్తే చాలా బాగుండేది, మరి ఏంటంటే మాకు తెలియదు కదా అని అనుకోవచ్చు కొంతమందికి. ఇంకా గుప్త నవరాత్రులు, వారాహి అమ్మవారు అంటే అమ్మవారు చాలా ట్రెండింగ్లో ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఫ్రెండ్స్, ఎవరైతే అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేదు అనుకుంటారో, చెప్పాలంటే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో అందరి ఇంట్లో ఉంటుంది కదండి. లక్ష్మీ అమ్మవారిని, అమ్మవారి స్వరూపాన్నే వారాహి అమ్మవారి స్వరూపంగా భావించండి. మీకు ఇప్పటికిప్పుడు అవైలబుల్ ఉందనుకోండి, వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకొచ్చుకోండి, వారాహి అమ్మవారి ఫోటో. రేపటి నుంచి అందరూ కూడా రేపు పొద్దున, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ టైంకి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలని సమర్పించండి. అందరూ వారాహి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అంటే వారాహి అమ్మవారు అంటే భూమికి సంబంధించినటువంటి దేవత అన్నమాట. వ్యవసాయము, ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో, కోర్స్ వ్యవసాయము మాకు టచ్చే లేదు అని అనుకోవడానికి వీల్లేదు. వ్యవసాయం వల్లనే ప్రతి ఒక్కరం కూడా మనం బ్రతికేదనమాట. వ్యవసాయంతోనే కదండి పంటలు పండితే మనందరం తిని బ్రతికేది. కాబట్టి ఆ భూమాత అమ్మవారి ఆశీస్సులు, వారాహి అమ్మవారి ఆశీస్సులు మనం ఖచ్చితంగా పొందాలి. ఫ్రెండ్స్, నేనైతే చక్కగా ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాను, స్వీట్స్ తీసుకొచ్చుకున్నాను, అండ్ ఇంకొకటి కొబ్బరికాయ తీసుకొచ్చాను. చక్కగా ఈ 9 రోజులు అద్భుతమైనటువంటి రోజులండి. అమ్మవారి నవరాత్రులు పోయిన సంవత్సరం కూడా చేశాను నేను. ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులు చేయబోతున్నందుకు చాలా చాలా సంతోషదాయకంగా ఉంది. ఫ్రెండ్స్, అందరికీ స్వీట్స్ చూపించి అందరికీ స్వీట్ న్యూస్ షేర్ చేద్దామని ఇలా పట్టుకున్నాను. ఫ్రెండ్స్, చక్కగా స్కూల్ నుంచి వచ్చేటప్పుడే ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా రేపటి నుంచి పండగే పండుగ ఫ్రెండ్స్, వారాహి అమ్మవారి నవరాత్రులు. పోయిన సంవత్సరం నేను అమ్మవారికి చీర పెట్టలేదు, ఈ సంవత్సరం అమ్మవారికి చీర పెట్టాలని ఆశగా ఉంది. అమ్మవారు కరుణిస్తే అమ్మవారికి చీర తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అంటే వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క అమ్మవారి వారాహి నవరాత్రులు చేసినటువంటి వాళ్ళకి శత్రునాశనం జరుగుతుంది. శత్రునాశనం అంటే వాళ్ళందరూ చచ్చిపోవాలి, శత్రువులు ఉంటారు కదా, వాళ్ళందరూ చచ్చిపోవాలి అని అమ్మవారికి పూజ చేయడం కాదు ఫ్రెండ్స్. అంటే శత్రువులకి కూడా చాలా మంచి మాట అండి. ఈ మాట మనకి తెలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, శత్రువులు కొంచెం అంటే మాట అంటే మనం కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని హర్ట్ చేస్తేనే కదా శత్రువులు అవుతారు. అలా ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేటువంటి ఒక ఆలోచనని అమ్మవారు కలిగిస్తారట. ఎస్, కాబట్టి వారాహి అమ్మవారి ఆశీస్సులు పొందండి. శత్రువులు ఎవరైతే ఉంటారో, ఒక్కోసారి మనమే శత్రువు అయి ఉండొచ్చు, నేనేంటి అని మనం అనుకుంటా ఉంటాం. ఎస్, నేను చాలా గ్రేట్ అనేటువంటి ఒక మంచి ఆలోచన అమ్మవారు తెప్పిస్తారు. ఎవరైతే అబ్బా రాక్షసురా బాబు అనుకుంటారో, తను చేసేటువంటిది ఒక మంచి పనే కదా అని ప్రతి ఒక్కరికి కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అవి అనుకూల పరిస్థితులుగా మారుతాయి అన్నమాట. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా పొందండి. గుప్త నవరాత్రులను ప్రతిరోజు ఒకటే టైం, సేమ్ టైంకి. చాలామంది హిందూస్ అన్న తర్వాత పొద్దున్న లేచి పూజ చేసుకోవడం మనందరికీ అలవాటు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, సేమ్ టైంకి పూజ చేయండి. వారాహి అమ్మవారి ప్రతిమ లేకపోయినా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు వారాహి అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని తలుచుకొని, వారాహి ఇప్పుడు
మానసికంగా మనము ప్రతి ఒక్కరిని చూడొచ్చు కదా. అమ్మవారి ఫోటో ప్రతిమ లేకపోయినా లక్ష్మీ అమ్మవారి ఫోటో చూసి అమ్మవారి ప్రతిమను గుర్తు చేసుకొని మీరు లక్ష్మీ అమ్మవారి ముందు మీరు దీపం ధూపం నైవేద్యం సమర్పించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మళ్ళా ఒకసారి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుజాత ఈ వీడియోని ముగిస్తుంది. అందరికీ స్వీట్స్ రేపు బాబాకి కూడా గురువారం కదండి, బాబాకి కూడా ఈ స్వీట్స్ ఎంతమందికి తెలుసా ఫ్రెండ్స్. రేపు నా ఫ్రెండ్ పుట్టినరోజు అనమాట, నాగమణి టీచర్ అని. నా ఫ్రెండ్కి బర్త్డే విషెస్ కోసము ప్లస్ బాబా వారికి సమర్పించడం కోసము వారాహి అమ్మవారికి సమర్పించడం కోసము తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.